బాగుంది నీ వెయిట్, నువ్వు పుట్టింది నాకు, కావాలి నీ బ్యాక్. కుదరదు, వదలను. నేను మీకు నచ్చిన హారతి మేడంని. సేఫ్ గా వెళ్ళారా అమ్మా? లేదంటే నువ్వేమైనా వచ్చి సేవ్ చేస్తావా? కొంచెం తేడాగా మాట్లాడుతున్నారే. నీకు కామన్ సెన్స్ లేదా? ఈ టైంలో కాల్ చేస్తావే? మీరేం చేస్తున్నారో ఎలా ఉన్నారో తెలుసుకోవడం నా బాధ్యత. దట్స్ మై జాబ్, యు నో. ఫోన్ ఇవ్వే. అంకుల్ నీ సెటప్ కదా. బుష్ బుష్ బుష్. టీచర్ తో అలా మాట్లాడకూడదు. కొంపదీసి డ్రింక్ చేశారా ఏంటి? అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం పెట్టుకోకండమ్మా. మీరు ఎంజాయ్ చేయొచ్చు, మేము ఎంజాయ్ చేస్తే తప్ప. టైంకి వచ్చేస్తారు కదా, వచ్చేయండి అమ్మా. ఏ టైంకి రావాలి? గుడ్ టైం కా బ్యాడ్ టైం కా? యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. లిమిట్ గానే తాగా మేడం. నిజంగా మేడం. ఒక విషయం మర్చిపోయాను. మేడంతో డ్రింక్ చేసేలా మాట్లాడొచ్చా? ఏం రీతిక, వాళ్ళు తాగుతుంటే నువ్వు చూస్తే ఏం చేస్తున్నావు? అందుకే మేడం, వాళ్ళు ఎక్కువ తాగకూడదని మీరు అలా మాట్లాడితే ఫోన్ కట్ చేస్తా. ఫోన్ కట్ చేస్తే మేము అక్కడికి రావడం కట్ చేస్తాం. మాట్లాడతా మార్నింగ్ వరకు మాట్లాడుతూనే ఉంటా. మీరు మాత్రం రావడం అనేది. త్వరగా వచ్చేయండి అమ్మా, లేకపోతే మీ పేరెంట్స్ మీ ఫేవరెట్ టీచర్ని చంపేస్తారు. వచ్చేస్తారు కదా, వచ్చేస్తారు. మళ్ళీ దానికి మూడొచ్చింది. ఇదోటి నా ప్రాణానికి. నిద్దట్లో నడిచో చేంజ్ చేస్తుందో దీనికే తెలీదు. అమ్మా, అబ్బా పెట్టేశారు. ఏందే, మాతో పాటు నువ్వు కూడా తాగావు కదే. నువ్వేంటి ఇంత నార్మల్ గా ఉన్నావు? రాత్రి పీకల దాకా తాగితే మార్నింగ్ హ్యాంగ్ ఓవర్ పెగ్ వేయాలి. పొద్దుగాల లేగానే మళ్ళీ పెగ్గేసామనుకో మొత్తం క్లియర్. మా అయ్య దగ్గర గిట్లా నేర్చుకున్నా. 4 years గా చూడ్డానికి వస్తున్నాం. మేము ఇక్కడ ఏమన్నా బట్టలు లేకుండా డాన్స్ చేస్తున్నావా? నాతో వచ్చిన వాళ్ళు 2 days లో వెళ్ళిపోతున్నారు. నీది డ్రగ్స్ కేసు. ఏ సెల్వా, వెళ్ళి పంపించేరా. అన్వర్, నేను ట్రై చేస్తున్నా. ఏం ట్రై చేస్తున్నావు? 4 years గా బయటికి తీసుకురాకుండా ఇంకేం ట్రై చేస్తున్నావు? 2 రోజులు మేము బయటికి వెళ్ళిపోతాం. అన్వర్ పరిస్థితి ఏంటి? నువ్వేమీ చేయలేవని మాకు అర్థమైంది. అన్వర్ పైన కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంటే అన్వర్ జీవితాంతం జైల్లోనే ఉండాలా? సార్, అన్నను తొందరగా బయట తీసుకెళ్ళండి సార్, ప్లీజ్. అదే ప్రయత్నంలో ఉన్నాను. తీసుకెళ్ళిపోతారా? అయ్యో, అక్క కావాలి. అక్క లేకుండా ఈ చెల్లెలు ఉండదు. మేడం, మేడం, ఎవరైనా ఉన్నారా? ఎవరా నువ్వు? మీరు కాదు మేడం, మీ అందరిలో దొబ్బుగా లావుగా ఉంటుంది చూడండి. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఒక్కసారి పిలవండి మేడం, ప్లీజ్ మేడం. పిలుస్తా. అయ్యో వచ్చేస్తుంది. హాయ్ బ్యూటీ. ఎవరా నువ్వు? నేనెవరో మీకు తెలీదు. నువ్వు రెస్టారెంట్ లో వదిలేసిన చెప్పు ఖర్చు పట్టుకొని ఇంత దూరం వచ్చాను. నువ్వు నాకు పిచ్చగా నచ్చావు. మ్యాట్రిక్ వస్తావా? డబ్బులు ఇస్తా. 25,000 ఇస్తా, ఓకేనా? నిన్ను చెప్పుతో కొట్టాలి. ఇంకో చెప్పు దొరికింది, మా చెల్లెకి గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. నాకు 50,000 ఇస్తా. మ్యాటర్ ఓకేనా? I'll kill you. 1 lakh తీసుకో. ఉండు వస్తున్నా. నిజంగానే వెళ్తావా ఏంటి? 1 lakh చెప్తే ఓకే చేసింది. ఇది ఏదో ముందు చెప్పాల్సింది, అనవసరంగా టైం వేస్ట్ చేశాను. వచ్చేస్తుంది. ఈ వేణుడు పోస్తే కాలేజ్ చేస్తాడు. మొత్తం ఇరిటేట్ చేశాడు. అమ్మయ్యా, తప్పించుకున్నాను. బ్యూటీ ఎక్కడ వెళ్ళిపోయింది? ఇక్కడ 25,000 ఇస్తా, వస్తావా? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే.
ఏ నువ్వా ఇక్కడ కూడా వదలవా? గోవాకొచ్చి 10 రోజులైంది. అయితే ఒక్క అమ్మాయి కూడా దొరకలేదు. కరువులో ఉన్నా. రాయ్ వచ్చేసి రాయ్ 5 minutes లో పని అయిపోతుంది. రాయ్ 50,000 ఇస్తా. పోరా. నిన్ను వదలను.